పంచమాధ్యాయము కర్మయోగము కృష్ణచైతన్య సహిత కర్మ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అనువాదము అర్జునుడిట్లు పలికెను ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము. భాష్యము. భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయములో భగవానుడు శుష్కమైన మానసిక కల్పనల కంటెను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైనడగుటచే అది మానవుని కర్మఫలముల నుండి విముక్తుని చేయును. కనుక భక్తియుక్త సేవ వాస్తవమునకు మానసిక కల్పనల కంటెను సులభమైనది. ద్వితీయాధ్యాయమున ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన విధానము వివరింపబడినది. బుద్ధియోగము లేక భక్తియుక్త సేవ ద్వారా భౌతిక బంధముల నుండి విడివడుట ఎట్లో కూడా ఆ అధ్యాయము నందు వివరింపబడినది. జ్ఞానస్థితి యందు నెలకొని యున్నవాడు చేయవలసిన ధర్మము లేవియును ఉండవని తృతీయాధ్యాయమున తెలుపబడినది. వివిధ రకములైన కర్మయజ్ఞములు చివరకు దివ్యజ్ఞానము నందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయమున బోధించును. అయినను పరిపూర్ణ జ్ఞానమందు స్థితిని కలిగి యుద్ధము చేయమని చతుర్థాధ్యాయపు చివరన భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ విధముగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ పరిత్యాగముల ప్రాముఖ్యమును శ్రీకృష్ణుడు నొక్కిచెబుతూ భ్రమకు గురిచేసి అతని నిశ్చయమును కలవరపరచెను. జ్ఞానముతో కూడిన కర్మసన్యాసమనగా ఇంద్రియ తృప్తి కార్యములనన్నింటిని విరమించుటయని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరైనను భక్తియుక్త సేవతో కర్మనోనరించినచో కర్మను విదిచివేయుట ఎట్లగును? మరో మాటలో చెప్పవలెననినా కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధములు. కనుక సన్యాసమనగా జ్ఞానముతో కూడిన త్యాగము, అన్ని రకముల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలెనని అర్జునుడు భావించెను. పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి బంధమును కలుగజేయ నందున అది కర్మపరిత్యాగముతో సమానమని అర్జునుడు అవగతము చేసుకొననట్లుగా ఇక్కడ కనిపించుచున్నది. కాబట్టి తాను కర్మలను పూర్తిగా విరమింపవలెనా లేక పరిపూర్ణ జ్ఞానముతో కర్మనొనరింపవలెనా అని అతడు తెలియగోరుచున్నాడు. శ్రీభగవానువాచ సన్యాస కర్మయోగశ్చని శ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అనువాదము. దేవాదిదేవుడు సమాధానమిచ్చెను, కర్మపరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. భాష్యము. కామ్యకర్మలు ఇంద్రియ తృప్తిని కోరునవి, భౌతిక బంధమునకు కారణములు. దేహ సౌఖ్యమును పెంపొందించుకొను ఉద్దేశముతో కర్మల నొనరించు నంతకాలము జీవుడు వివిధరకాల దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగావలసియే యుండును. దీనిని శ్రీమద్భాగవతము నందు ఈ క్రింది విధముగా నిర్ధారించుచున్నది. నూనం ప్రమత్త కురుతే వికర్మ యదింద్రియ ప్రీతయ ఆప్రునోతి న సాధు మన్యే యత ఆత్మనో యమసన్నపి క్లేశద ఆస దేహ పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్కయాస్తావదిదం మనో వై కర్మాత్మకం ఏన శరీరబంధ ఏవం మన కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపదీయమానే ప్రీతిర్న యావన్మయి వాసుదేవేన ముచ్యతే దేహయోగేన తావత్. మానవులు ఇంద్రియ ప్రీతియందు అత్యాసక్తులై యుందురు. దుఃఖపూరితమైన ప్రస్తుత దేహము పూర్వజన్మ కర్మఫలముగా లభించినదేనని వారేరుగజాలరు. ఈ దేహము తాత్కాలికమైనను జీవులకు అనేక రకములుగా బాధలు కలిగించుచున్నది. కనుకనే ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట సరియైనది కాదు.
మానవుడు తన నిజస్థితిని గూర్చి ప్రశ్నించనంత కాలము అతడు జీవితములో పరాజయమును పొందినట్లుగా భావింపవలెను. మానవుడు తన నిజస్థితిని ఎరుగనంత కాలము ఇంద్రియ తృప్తి ఫలముల నాశించి కర్మలు చేయవలసి వచ్చును. అట్టి ఇంద్రియ తృప్తి భావములో నిమగ్నుడై యుండునంత కాలము అతడు ఒక దేహము నుండి మరొక దేహమునకు పరిణామము చెందవలసి వచ్చును. మనస్సు ఆ విధముగా కామ్యకర్మల యందు లగ్నమై యున్నను మరియు అజ్ఞానముచే ప్రభావితమై యున్నను. ఏదియో ఒక విధముగా ప్రతియొక్కరు వాసుదేవుని భక్తియుక్త సేవ యందు ఆసక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవ్వరైనను భౌతిక భవబంధము నుండి విముక్తిని పొందు అవకాశమును పొందగలరు. కనుక జ్ఞానమొక్కటే తాను ఈ భౌతిక దేహము కాదనియు ఆత్మస్వరూపమనియు తెలిసికొను జ్ఞానము, ముక్తిని పొందుటకు సరిపోదు. మానవుడు జీవాత్మ భావముతో వర్తింపవలెను. అట్లు చేయనిచో భౌతిక బంధముల నుండి తప్పించుకొనుట ఎవ్వరికినీ సాధ్యము కాదు. కాని కృష్ణచైతన్యముతో కూడిన కర్మఫలాపేక్షతో కూడిన కర్మ కాదు. అట్లు పరిపూర్ణ జ్ఞానముతో చేయబడు కర్మలు మానవుని నిజమైన జ్ఞానపురోగతిని మరింత దృఢతరము చేయగలవు. వాస్తవమునకు కృష్ణ చైతన్యము లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట వలన బద్ధజీవి నిజముగా తన హృదయమును పవిత్రము చేసుకొనజాలడు. హృదయము పవిత్రము కానంతవరకు మానవుడు ఫలాపేక్ష భావనతో కూడిన కర్మలను చేయవలసి వచ్చును. కాని కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ సర్వకర్మ ఫలముల నుండి తప్పించుకొనుటకు సహజముగానే తోడ్పడును. అట్టి కర్మ వలన భౌతిక స్థితికి ఎవరును పతనము చెందు అవకాశముండదు. కనుకనే పతనాపాయమునకు గురిచేయు కర్మ పరిత్యాగము కంటెను కృష్ణ చైతన్య సహిత కర్మము ఉత్కృష్టమైనది. కృష్ణ చైతన్యము లేకుండా చేయబడు కర్మ పరిత్యాగము అసంపూర్ణము. ఈ విషయము భక్తిరసామృత సింధువు నందు శ్రీల రూప గోస్వామి ఇట్లు నిర్ధారించిరి. ప్రాపంచికతయా బుద్ధా హరిసంబంధి వస్తున ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. మానవులు ముక్తిని పొందవలెనను ఉత్సాహముతో దేవాదిదేవునకు సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతము భౌతికములనే భ్రాంతితో పరిత్యజించినచో వారి త్యాగము అసంపూర్ణమనబడును. సర్వము భగవానునికే చెందినదనియు మరియు ఎవ్వరును దేనిపైనను ఆధిపత్యమును కలిగి యుండరాదనియు తెలిపెడి జ్ఞానమును కూదియున్నప్పుడే త్యాగము పరిపూర్ణము కాగలదు. వాస్తవమునకు ఏదియును ఎవ్వరికిని చెందినది కాదని ప్రతియొక్కరు అవగాహన చేసుకొనవలెను. అప్పుడు త్యాగమనెడి ప్రశ్న ఎట్లు ఉదయించును? సర్వమును శ్రీకృష్ణునికి చెందినదని ఎరిగినవాడు ఎల్లప్పుడు త్యాగమునందు నెలకొనినట్టినవాడే కాగలడు. సర్వము శ్రీకృష్ణునికే చెందియుండుట చేత అతని సేవ కొరకే సమస్తమును వియోగింపవలెను. కర్మ యొక్క సమగ్ర రూపమైన ఇట్టి కృష్ణచైతన్య సహిత కర్మ ఎనునది మాయావాద సంప్రదాయమునకు చెందిన సన్యాసులు అవలంబించు కృత్రిమమైన పరిత్యాగము కంటెను అత్యంత శ్రేష్టమైనది. జ్ఞేయ స నిత్యసన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి రద్వంద్వో హి మహాబాహేవు సుఖం బంధాత్ ప్రముచ్యుతే. అనువాదము గొప్ప బాహుపరాక్రమము గల ఓ అర్జున, కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. భాష్యము. కృష్ణ చైతన్యము నందు పూర్తిగా నిమగ్నుడైనవాడు నిత్యసన్యాసి యగును. ఎందుకనగా అతడు కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయడు. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగియుండును. నిత్యము దివ్యమైన భక్తియుక్త సేవకు అంకితుడైయుండును. అట్టి త్యాగి పరిపూర్ణ జ్ఞానవంతుడగును. శ్రీకృష్ణుడు సంపూర్ణుడనియు మరియు తాను అట్టి సంపూర్ణపు యొక్క అంశననియు అతడు పూర్తిగా ఎరిగియుండును. అట్టి జ్ఞానమే గుణరీతిన మరియు పరిమాణరీతిన సరియైనందున అది సంపూర్ణమై ఉన్నది.
అంశమెన్నడును సంపూర్ణముతో సమానము కాలేనందున జీవుడు శ్రీకృష్ణునితో ఐక్యము చెందుటమనెడి భావనము ఎన్నడును సరియైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగనే సమానుడు కాని పరిమాణ రీతిని కాదనెడి నిజమైన దివ్యజ్ఞానము కోరికలు, చింతలు లేనటువంటి పరిపూర్ణ మానవుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను శ్రీకృష్ణుని కొరకే చేయును కనుక అతని మనస్సునందు ద్వంద్వభావములు కనిపించవు. ఈ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ జగత్తునందును ముక్తుడై యుండును. సాంఖ్యయోగౌ పృథగ్బాలా ప్రవదంతి న పస్థిత ఏకమప్యాప్టిత సమ్యగుభయోర్విందతే ఫలం. అనువాదము కేవలము అల్పజ్ఞులే భక్తియుక్త సేవను, కర్మయోగమును, భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు, సాంఖ్యమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కాని ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. భాష్యము ఆత్మ ఉనికిని తెలిసికొనుటయే భౌతిక జగత్తును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనము యొక్క లక్ష్యము. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తునకు ఆత్మయైయున్నాడు. భగవానుని భక్తియుక్త సేవయందు పరమాత్మ సేవ కూడా మిళితమై ఉన్నది. వృక్షము యొక్క మూలమును కనుగొనుట ఒక పద్ధతి కాగా, ఆ మూలమునకు నీరుపోయుట మరొక పద్ధతి. నిజమైన, సాంఖ్యమైన తత్వమును అధ్యయనము చేయువాడు భౌతిక జగత్తునకు మూలమైన విష్ణువును కనుగొనిన పిదప పరిపూర్ణమైన జ్ఞానముతో భగవానుని సేవయందు నెలకొనును. కనుకనే దీని సారాంశమును ననుసరించి చూచినచో, రెండింటి లక్ష్యమును విష్ణువే యైనందున ఆ రెండింటికిని భేదము లేదు. పరమలక్ష్యమును తెలియనివారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు భిన్నములని పలుకుదురు. కాని పండితులైనవారు మాత్రము ఈ రెండు భిన్న పద్ధతుల లక్ష్యము ఒక్కటేనని పూర్తిగా ఎరిగియుండును. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. అనువాదము: సాంఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగము రెండును ఒకే స్థాయిలో నున్నవానిగా గుర్తించువాడు యథార్థదృష్టి కలిగినవాడగును. భాష్యము: జీవితపు పరమలక్ష్యమును కనుగొనుటయే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనము. జీవిత పరమలక్ష్యము ఆత్మానుభూతి అయినందున ఈ రెండు మార్గముల యందలి పరిణామములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్య తత్వపరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు, సంపూర్ణుడైన పరమాత్ముని యొక్క అంశయేననియు మానవుడు నిర్ధారణకు వచ్చును. కనుకనే జీవాత్మకు భౌతిక జగత్తులో ఎట్టి సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నీయును పరమాత్మతో ఏదైన సంబంధమును కలిగి ఉండవలెనని మానవుడు ఎరుగగలుగును. అట్టి కృష్ణ చైతన్య భావనతో కర్మనొనరించినచో అతడు తన నిజస్థితియందు నేలకొనినవాడగును. మొదటి పద్ధతి అయిన సాంఖ్య విధానమున మానవుడు భౌతిక పదార్థము నుండి అనాసక్తుడు కావలెను. రెండవ పద్ధతి అయిన భక్తియోగము నందు అతడు కృష్ణ చైతన్య సహిత కర్మలయందు పూర్తిగా ఆసక్తుడు కావలెను. బాహ్య దృష్టికి ఒక విధానము నందు అనాసక్తియు మరొక విధానము నందు ఆసక్తియు గోచరించినను నిజమునకు రెండు పద్ధతులు ఒక్కటే. భౌతికత్వము నుండి అనాసక్తి మరియు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి రెండును ఒక్కటేననడి విషయమును గాంచగలిగిననాడు యథార్థదృష్టిని కలిగియుండును. సన్యాసస్తు మహాబాహ్యౌ దుఃఖమాప్తుమయోగత యోగయుక్తో మునిర్బహ్మన చిరేనాధిగచ్చతి. అనువాదము: ఓ మహాబాహుడవైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందజాలరు. కాని భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. భాష్యము: సాన్యాసుల యందు సన్యాసాశ్రమము నందున్నవారు రెండు తరగతుల వారు కలరు. మాయావాది సన్యాసులు సాంఖ్య తత్వమును అధ్యయనము చేయుట యందును, వైష్ణవ సన్యాసులు
వేదాంత సూత్రము లకు తగిన భాష్యమునిచ్చు శ్రీమద్భాగవత తత్వమును అధ్యయనము చేయుట యందును నెలకొని యుందురు. మాయావాది సన్యాసులు కూడా వేదాంత సూత్రములను పఠింతురు. కాని దానికొరకై వారు శంకరాచార్యులచే రచించబడిన శారీరక భాష్యము అనబడు తమ సొంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు. భాగవతధర్మ సంప్రదాయమునకు చెందిన సాధకులు పాంచరాత్రిక విధానముననుసరించి భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనియుందురు. కనుకనే వైష్ణవ సన్యాసులకు భగవానునికి చేయు దివ్య సేవయందు ఎన్నోరకములైన కార్యకలాపములుండును. వారికి భౌతిక కర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భగవత్సేవ కొరకై వివిధ రకాల కర్మల యందు నెలకొనియుందురు. కాని మాయావాది సన్యాసులు సాంఖ్యము, వేదాంతాధ్యయనము, మానసిక కల్పనములందు నెలకొని భగవానుని దివ్యసేవ మధురిమను అనుభవింపజాలరు. అతి దీర్ఘములైన తమ అధ్యయనముల చేత వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసిక కల్పనల పట్ల విసుగు చెంది సరియైన అవగాహనము లేకుండానే శ్రీమద్భాగవతమును ఆశ్రయింతురు. కనుక వారికి శ్రీమద్భాగవత అధ్యయనము అనునది కేవలము శ్రమయే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసిక కల్పనలు మరియు కృత్రిమములైన నిరాకార వివరణములన్నియును మాయావాది సన్యాసులకు నిరర్థక కార్యములు. భక్తియుక్త సేవ యందు నెలకొని యున్నట్టి వైష్ణవ సన్యాసులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను నిర్వహించుచు ఆనందము ననుభవించుచు చివరికి భగవద్ధామమును చేరుదుమనెడి విశ్వాసమును కలిగియుందురు. కాని మాయావాది సన్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభూతి మార్గము నుండి పతనము చెంది ధార్మిక మరియు పరహిత కార్యముల వంటి భౌతిక కర్మలను తిరిగి ఆరంభింతురు. సారాంశమేమనగా ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కాదనెడి మానసిక కల్పనల యందే నిమగ్నులై యుండు మాయావాది సన్యాసుల కంటెను కృష్ణ చైతన్య సహిత కర్మల యందు నెలకొనినవారు ఉత్తమ స్థితి యందు నెలకొనినట్టివారు అయినను ఆయావాద సన్యాసులు కూడా బహుజన్మల పిదప కృష్ణ చైతన్యమును పొందగలరు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. అనువాదము భక్తియోగముతో కర్మనొనరించువాడును విశుద్ధాత్ముడును తన మనస్సును ఇంద్రియములను జయించినవాడును అగు మానవుడు సర్వులకు ప్రియుడై యుండెను. అందరును అతనికి ప్రియులై ఉందురు. అట్టివాడు సదా కర్మల నాచారించుచున్నను ఎన్నడును బద్ధుడు కాదు. భాష్యము కృష్ణ చైతన్యము ద్వారా ముక్తిమార్గమున పయనించువాడు సర్వజీవులకు పరమ ప్రియుడై యుండెను. సర్వజీవులు అతనికి ప్రియమై యుందురు. అందుకు అతని యందలి కృష్ణ చైతన్యమే కారణము. వృక్షము యొక్క పత్రములును శాఖలును వృక్షమునకు భిన్నములు కానట్లుగా ఏ జీవియు శ్రీకృష్ణుని నుండి భిన్నము కాదని అట్టి వ్యక్తి భావించును. వృక్షపు మొదలుకు నీరు పోయుట ద్వారా ఆ నీరు పత్రములకును శాఖలన్నింటికిని సరఫరా యగుననియు ఉదరమునకు ఆహారము సమకూర్చుట ద్వారా శక్తి సహజముగానే దేహమంతటికిని వ్యాపించుననియు అతడు చక్కగా ఎరిగియుండును. కృష్ణ చైతన్యముతో కూడి కర్మనొనరించు వాడు సేవకుని వలె అందరిని సేవించుట చేత అతడు అందరికిని ప్రియమగును. అందరును అతని సేవచే తృప్తినొందుటచే అతడు శుద్ధమైన అంతరంగమును కలిగియుండును. అతడు అట్లు శుద్ధుడయ్యుండుట చేత అతని మనస్సు పూర్తిగా నిగ్రహింపబడి అట్టి నిగ్రహమనస్సు ద్వారా ఇంద్రియములన్నీ పూర్తిగా నిగ్రహింపబడును. మనస్సు సదా శ్రీకృష్ణుని యందు లగ్నమై యుండుట చేత శ్రీకృష్ణుని నుండి అతడు దూరమగుట గాని కృష్ణసేవ కంటే ఇతరములైన కర్మలలో ఇంద్రియములను నెలకొల్పుటకు గాని అవకాశముండదు. శ్రీకృష్ణునితో సంబంధము లేని ఏ విషయములను అతడు వినగోరడు. శ్రీకృష్ణునికి అర్చింపబడని ఏ పదార్థమును అతడు తినగోరడు. అదేవిధముగా శ్రీకృష్ణునితో ఏ సంబంధములేని ప్రదేశమునకు అతడు పోగోరడు. కనుకనే అతని ఇంద్రియములు పూర్తిగా నియంత్రింపబడి యుండెను.
ఆ విధముగా నియంత్రింపబడిన ఇంద్రియములు గలవాడు ఎవ్వరికినీ అపకారమును చేయడు. అయినచో యుద్ధరంగమునందు అర్జునుడు ఇతరులకు ఎందుకు అపకారము చేయదలచెను? అతడు కృష్ణచైతన్యవంతుడు కాడా అని ఎవ్వరైనను ప్రశ్నించు అవకాశము కలదు. అర్జునుడు చేయు అపకారము కేవలము బాహ్యమునకు మాత్రమే. ఎందుకనగా ద్వితీయాధ్యాయమున ఇదివరకే వివరింపబడినట్లు ఆత్మ చంపబదనందున యుద్ధరంగమున సమకూడిన వారందరును వ్యక్తిగతముగా ఆత్మరూపమున జీవించుచునే యుందురు. ఆధ్యాత్మిక దృష్టితో చూచినచో కురుక్షేత్ర సంగ్రామ రంగమునందు ఎవ్వరును మరణింపలేదు. స్వయముగా రణరంగమున నిలిచియున్నట్టి శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారమే వస్త్రముల వంటి వారి దేహములు మాత్రమే మార్చబడినవి. అనగా అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగము నందు యుద్ధము చేయుచున్నను కేవలము శ్రీకృష్ణ భగవానుని ఆజ్ఞలను సంపూర్ణ కృష్ణ చైతన్యముతో నిర్వర్తింపజేసి ఉన్నందున అతడు వాస్తవమునకు యుద్ధము చేయనివాడే అయ్యేను. అట్టివాడు ఎన్నడును కర్మఫలములచే బద్ధుడు కాడు. నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్నున్మిషన్నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్టేఘ వర్తంత ఇతి ధారయన్. అనువాదము దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసనజూచుట, భుజించుట, అటునిటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగియుండును. ఏలయన మాట్లాడునప్పుడు, విసర్జించుచున్నప్పుడు, గ్రహించునప్పుడును లేక కన్నులను తెరుచునప్పుడును లేక మూయుచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థ విషయములలో నెలకొని యున్నవనియు మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుంటిననియు సదా ఎరిగియుండును. భాష్యము కృష్ణచైతన్యవంతుడు శుద్ధస్థితి యందున్నందున కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టములను 5 విధములైన కారణములపై ఆధారపడియున్న ఎట్టి కర్మలతోనూ అతడు సంబంధమును కలిగియుండడు. అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొని యుండుటయే అందుకు కారణము. తన దేహముతోడను, ఇంద్రియములతోడను వర్తించుచున్నట్లు కనపడినను, అతడు ఆధ్యాత్మిక కలాపమైన తన వాస్తవ స్వరూపస్థితిని గూర్చి సదా ఎరిగియుండును. భౌతిక భావనలో ఇంద్రియములు ఇంద్రియ భోగము కొరకై నెలకొని యుండగా, కృష్ణచైతన్యము నందు అవి శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకై వినియోగింపబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇంద్రియ కర్మలలో నేలకొనినట్లు కనిపించినను అతడు ఎల్లవేళలా ముక్తుడై యుండును. జ్ఞానేంద్రియములు చూచుట మరియు వినుట వంటి కార్యకలాపాలు జ్ఞానసముపార్జన కొరకు కాగా, నడుచుట, మాట్లాడుట, విసర్జించుట వంటి కర్మేంద్రియములు కర్మ కోసమై ఉద్దేశింపబడినవి. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఇంద్రియ కర్మలచే ఎన్నడూ ప్రభావితుడు కాడు. అతడు భగవానుని నిత్యదాసుడనిన ఎరిగియుండుటచే భగవానుని సేవను తప్ప అన్యకార్యమును చేయకుండును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి శబ్దం త్యక్త్వా కరోతి యా లిప్యతే న సపా పైన పద్మపత్రమివామృసా. అనువాదము కర్మఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకువలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాదు. భాష్యము ఇక్కడ బ్రాహ్మణి అనగా కృష్ణచైతన్యము నందు అని అర్థము. సాంకేతికముగా ప్రధాన అని పిలువబడు భౌతిక జగత్తు ప్రకృతి త్రిగుణముల సంపూర్ణ ప్రదర్శనము. సర్వం హేతద్ బ్రహ్మ మాండూక్యోపనిషత్తు 2 తస్మాదేతద్ బ్రహ్మ నామరూపమన్నం చ జాయతే ముండకోపనిషత్తు అను వేదమంత్రములు మరియు భగవద్గీత యందలి మమ యోనిర్మహద్ బ్రహ్మ అను శ్లోకమునను భౌతిక జగత్తు నందలి సర్వమును బ్రహ్మము యొక్క శక్తియేనని సూచించుచున్నవి.
అనగా జగత్తు నందలి కార్యములు తమకు కారణమైన బ్రహ్మము కంటెను భిన్నములుగా వ్యక్తీకరింపబడినను వాస్తవమునకు అవి కారణము కంటే అభిన్నములై ఉన్నవి. ఈశోపనిషత్తు నందు సర్వమును పరబ్రహ్మమునకు లేక శ్రీకృష్ణునికి సంబంధించినదేనని చెప్పబడినది. కనుక సర్వమును శ్రీకృష్ణునికే చెందినదనియు శ్రీకృష్ణుడే సర్వమునకు స్వామియనియు తత్కారణముగా సర్వమును ఆ భగవానుని సేవయందే నెలకొల్పవలెనని ఎరిగిన వాడు తన పాపపుణ్యకర్మల ఫలములతో ఎట్టి సంబంధమును కలిగియుండడు. భౌతిక దేహము కూడా ఒక ప్రత్యేక కార్యము కొరకై భగవానునిచే ప్రసాదింపబడినందున భౌతిక దేహమును కూడా కృష్ణచైతన్యము నందు వినియోగింపవలెను. అప్పుడు నీటి యందు గల తామరాకు తడియబడనట్లు అది పాపకర్మ ఫలములకు అతీతమగును. భగవానుడు భగవద్గీత యందు మయి సర్వాణి కర్మాణి సన్యస్య నీ కర్మలనన్నింటిని నాకర్పింపుము అని చెబుతున్నాడు. సారాంశమేమనగా కృష్ణచైతన్యము నందు లేనివాడు దేహేంద్రియముల భావన ననుసరించి వర్తింపగా కృష్ణచైతన్యవంతుడు దేహము శ్రీకృష్ణుని సొత్తు కనుక దానిని శ్రీకృష్ణుని సేవయందే వినియోగింపవలెనను జ్ఞానముతో వర్తించును. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిండియైరపి యోగిన కర్మ కుర్వంతి శబ్దం త్యక్త్వాత్మశుద్ధయే. అనువాదము యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధియను ప్రయోజనము కొరకు మాత్రమే దేహము తోడను, మనస్సు తోడను, బుద్ధి తోడను మరియు ఇంద్రియముల తోడను కర్మనొనరింతురు. భాష్యము ఎవరైనను శ్రీకృష్ణుని ఇంద్రియ ప్రీతి కొరకు కృష్ణచైతన్యముతో కర్మనొనరించినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియములతో చేయబడు ఏ కర్మయైనను భౌతిక కాలుష్యము నుండి పవిత్రమగును. అనగా కృష్ణచైతన్యవంతుడు చేయు కర్మలకు ఎటువంటి భౌతిక కర్మఫలములు కలుగజాలవు. కనుకనే సాధారణముగా సదాచారము లని పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణచైతన్యము నందు నెలకొని సులభముగా నిర్వర్తింపవచ్చును. శ్రీల రూప గోస్వామి భక్తిరసామృత సింధువు నందు ఇట్లు వివరించిరి. ఈహా యస్య హరేర్దాస్యే కర్మణా మనసా గిర్హా నిఖిలాస్వవ్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. కృష్ణచైతన్యము నందు వర్తించెడివాడు శ్రీకృష్ణుని సేవలో దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే భౌతికములని పిలువబడు కర్మల యందు నెలకొనినప్పటికిని భౌతిక జగత్తున ముక్తపురుషుడే యగును. దేహాత్మబుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనకు చెందదనియు అతడు పూర్తిగా ఎరుగును. తాను శ్రీకృష్ణునికి చెందినవాడగుట్ట చేత అతని దేహము కూడా శ్రీకృష్ణునికే చెందినదని భావించును. అతడు తన ఆధీనము నందు గల సమస్తమును అనగా దేహము, బుద్ధి, వాక్కు, జీవితము, ధనము వంటివాని నుండి ఉత్పన్నమైన సర్వమును శ్రీకృష్ణుని సేవయందే వినియోగించును. కనుక అతడు వెంటనే శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. శ్రీకృష్ణునితో అతడు గుణైక్యమును కలిగియుండి దేహాత్మబుద్ధి వలన కలుగు అహంకారమునకు దూరముగా నుండును. ఇదియే కృష్ణ చైతన్యము నందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్షో నిబధ్యతే. అనువాదము స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వకర్మఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మానవుడు బుద్ధుదగును. భాష్యము. కృష్ణచైతన్యవంతునికి మరియు దేహాత్మబుద్ధిని కలిగియున్నట్టి వ్యక్తికిని నడుమ గల భేదమేమనగా మొదటివాడు శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై యుండగా రెండవవాడు తన కర్మఫలముల యందు ఆసక్తుడై యుండును. శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై యుండి కేవలము అతని కొరకే కర్మలను ఆచరించువాడు నిశ్చయముగా ముక్తపురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యందు ఎట్టి ఆసక్తిని కలిగి యుండడు. కర్మఫలముల
యందు ఆసక్తిని కలిగియుండుటకు కారణము ద్వితీయ భావముతో కర్మనొనరించుట యనగా పరతత్వపు జ్ఞానము లేకుండా స్వతంత్రముగా కర్మనొనరించుటయని శ్రీమద్భాగవతము నందు వివరింపబడినది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము. కృష్ణచైతన్యము నందు ద్వితీయ భావనము లేదు. సర్వము సర్వమంగళకరుడైన శ్రీకృష్ణుని శక్తిఫలమే అయినందున కృష్ణచైతన్య కర్మలన్నియును అలౌకికములు, దివ్యములు మరియు భౌతిక ప్రభావము లేనట్టివి. కనుకనే కృష్ణచైతన్యము నందు మానవుడు పరిపూర్ణ శాంతితో నిండియుండును. కాని ఇంద్రియ తృప్తి కొరకు లాభమును గణించుటలో చిక్కుకొనినట్టి వాడు అట్టి శాంతిని పొందజాలడు. శ్రీకృష్ణునికి అన్యముగా దేనికిని స్వతంత్రమైన అస్తిత్వము లేదని గుర్తించుటయే శాంతికి, నిర్భయత్వమునకు ఆధారమైయున్నది. ఇదియే కృష్ణ చైతన్యము నందలి రహస్యము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ 2. అనువాదము. దేహదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. భాష్యము బద్ధజీవుడు నవద్వారములు గల దేహమనెడి పురము నందు నివసించును. దేహకర్మలు, దేహమనెడి పురము యొక్క కర్మలు ప్రత్యేక గుణస్వభావము ననుసరించి అప్రయత్నముగనే నిర్వహింపబడును. దేహ పరిస్థితుల ప్రభావమునకు అధీనుడై యుండెడి జీవుడు తాను కోరుకున్నచో వాటి ప్రభావమునకు అతీతుడు కావచ్చును. జీవుడు తమ ఉన్నత స్వభావమును విస్మరించుట చేతనే దేహాత్మబుద్ధిని కలిగి దానికి ఫలితముగా దుఃఖమును పొందుచున్నాడు. కృష్ణ చైతన్యము నందు అతడు తన నిజస్థితిని పునరుద్ధరించుకొని అట్లు బద్ధజీవితము నుండి బయటపడును. కృష్ణ చైతన్యవంతుడైన మానవుడు వెంటనే దేహకర్మలకు పూర్తిగా అతీతుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితము నందు అతడు నవద్వారములు గల పురములో సుఖముగా జీవించును. నవద్వారములు గల పురము ఈ క్రింది విధముగా వర్ణింపబడినది. నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహి వసి సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహమునందు నిలిచి ఉండెడి దేవాదిదేవుడు విశ్వము నందలి సమస్త జీవులను నియంత్రించువాడు. శ్వేతాశ్వతరోపనిషత్తు. ఈ దేహము నవద్వారములను కలిగి ఉండును. 2 కన్నులు, 2 నాసికారంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, మర్మావయవము, ఉదస్థానము. బద్ధస్థితిలో జీవి తన దేహమే తానని భావించును. కాని తన హృదయము నందు గల పరమాత్మతో గుణైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహము నందున్నప్పటికిని భగవానుని వలె భయ శోకాదుల నుండి స్వతంత్రుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహము యొక్క బాహ్యాంతర కర్మలన్నింటి నుండి విడివడియుండును. నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అనువాదము. తన దేహమనెడి పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు. కర్మఫలములను సృష్టింపడు. ఇది ఎంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. భాష్యము. సప్తమాధ్యాయమున వివరింపబడనున్నట్లు జీవాత్మ దేవాదిదేవుని శక్తులలో, ప్రకృతులలో ఒకడై ఉన్నాడు. కాని భగవానుని మరొక శక్తి అయిన న్యూన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడైనట్టివాడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాదికాలముగా ఏదియో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగియుండును. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము, నివాసస్థానము, వివిధములైన కర్మలకు మరియు వాని ఫలములకును కారణమగుచున్నది. ఇట్టి బద్ధవాతావరణము నందు జీవించుచు జీవుడు అజ్ఞానము వలన దేహాత్మబుద్ధి భావనచే దేహకర్మఫలముల చేత పీడితుడగును.
అనాదికాలము నుండి ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహము యొక్క దుఃఖమునకును చింతకును కారణమగుచున్నది. జీవుడు దేహపర కార్యముల నుండి విడివడినంతనే వాటి ఫలముల నుండి కూడా విడివడును. దేహమను పురమునందు నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను, వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని, దాని కర్మలకు మరియు కర్మఫలములను నియంత్రించు యజమాని కాని కాడు. అతడు కేవలము భౌతిక సాగరమున జీవన పోరాటము చేయుచున్నట్టివాడు. సముద్రపు అలలు అతనిని క్రిందికి మీదికి ఊపుచుండును. వాటిపై అతడు ఎట్టి నియంత్రణాధికారమును కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. అదే అతనిని సర్వ క్లేశముల నుండి రక్షించగలదు. నాదత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభూ అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అనువాదము భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నొందుచుందురు. భాష్యము. సంస్కృతమున విభో అను సంస్కృత శబ్దమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేడి షడునములను సంపూర్ణముగా కలిగియున్న భగవానుడని అర్థము. పాపపుణ్య కార్యములచే కలతనొందక అతడెల్లప్పుడును తనయందే సంతృప్తుడై ఆత్మారాముడై యుండును. ఏ జీవుని స్థితికి కూడా అతెన్నడును కారణుడు కాదు. జీవుడే అజ్ఞానముచే మోహితుడై వివిధ రకములైన భౌతిక జీవనస్థితుల యందు ఆసక్తుడైనందున తన కర్మఫలములనే సంకెళ్లలో చిక్కుకొనును. వాస్తమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞానసంపూర్ణుడై యుండును. అయినను తనకు గల పరిమిత శక్తి వలన అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిమంతుడు, కాని జీవుడు అట్టివాడు కాడు. భగవానుడు విభు లేక సర్వజ్ఞుడు, కాని జీవుడు అనుమాత్రము. కాని అతడు జీవాత్మయైనందున తన ఇచ్ఛానుసారము దేనినైనను కోరుకొను శక్తిని కలిగియుండును. అతని అట్టి కోరిక సర్వశక్తిమంతుడైన భగవానుని చేతనే పూరింపబడును. కనుకనే జీవుడు తన కోరికల విషయమున కలత నొందునప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చు కొనుటకు అవకాశమిచ్చును. కాని జీవుడు వాంఛించినట్టి ప్రత్యేక పరిస్థితి యందలి కర్మలకు గాని ఫలములకు గాని భగవానుడెన్నడును బాధ్యుడు కాడు. కనుకనే మోహపూరిత పరిస్థితులలో నుండుటచే జీవుడు భౌతికదేహమే తానని భావించి జీవితము యొక్క తాత్కాలిక సుఖదుఃఖములకు గురియగుచుండును. భగవానుడు సదా పరమాత్మునిగా జీవికి నిత్యసహచరుడై యుండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు ఎవరైనను దాని యొక్క సువాసనను గ్రహింపగలిగినట్లుగా జీవాత్మ కోరికలనన్నింటినీ గ్రహింపగలుగును. వాస్తవమునకు కోరిక ఎనునది జీవునకు సూక్ష్మరూప బంధమైనను భగవానుడు జీవుల అర్హతను బట్టి వారి కోరికలను తీర్చుచుండును. ఈ విధముగా మానవుడు తలచుట భగవానుడు దానిని పూరించుట జరుగుచుండును. అనగా మానవుడు తన కోరికలను నెరవేర్చుకొనుట యందు సర్వశక్తిమంతుడు కాడు. కాని భగవానుడు మాత్రము తన కోరికలనన్నింటినీ నెరవేర్చుకొనగలడు. అతడు అందరి పట్ల తటస్థుడై యుండును. కనుకనే స్వల్ప స్వాతంత్ర్యమును కలిగియున్నటువంటి జీవుల కోరికలలో అతడు ఎట్టి జోక్యమును కలిగించుకొనడు. అయినను శ్రీకృష్ణుని పొందవలెనను ఇచ్ఛను ఎవరేని వాంఛించినచో భగవానుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు తనను పొంది శాశ్వతానందమును అనుభవించునట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించును. కనుకనే వేదమంత్రములు ఇట్లు తెలుపుచున్నవి: ఏష హ్యేవ సాధు కర్మ కారయతి తం యమేభ్యో లోకేభ్య ఉన్నినీషతే. ఏష హ్యేవ సాధు కర్మ కారయతి తం యమదో నినీషతే. జీవుడు ఉద్ధరింపబడునట్లుగా అతనిని భగవానుడు పుణ్యకార్యములందు నెలకొల్పును. అట్లే అతడు నరకమునకు పోవునట్లుగా పాపకార్యములందును నెలకొల్పును. కౌశీతకి ఉపనిషత్తు. అజ్ఞో జంతురానీశో యమాత్మన సుఖదుఃఖయో
ఈశ్వర ప్రేరితో గచ్చేత్ స్వర్గం వాస్వభ్రమేవ చ. జీవుడు తన సుఖదుఃఖములందు సంపూర్ణముగా పరతంత్రుడై యుండును. వాయువుచే మేఘము కదిలినట్లు అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును. కృష్ణ చైతన్యమునకు దూరముగా ఉండవలెనను చిరకాల వాంఛచే జీవుడు స్వయముగా మోహమునకు గురియగుచున్నాడు. తత్ఫలితముగా జీవుడు సహజముగానే నిత్యుడును, ఆనందస్వరూపుడును, జ్ఞానసంపూర్ణుడును అయినప్పటికిని తన అణుమాత్ర స్థితి వలన భగవానునికి సేవ చేయుతమను తన సహజ నిజస్థితిని విస్మరించి అజ్ఞానముచే బద్ధుడగుచున్నాడు. అట్టి అజ్ఞానవశమున జీవి తన బద్ధస్థితికి భగవానుడే కారణమని భావించును. వైషమ్య నైర్దున్యేన సాపేక్షత్వాత్ తథా హి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కనిపించినను వాస్తవమునకు అతడు ఎవ్వరినీ ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు అని వేదాంత సూత్రము కూడా ఈ విషయమునే నిర్ధారించుచున్నది. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మన తేషామాదిత్యవగ్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అనువాదము మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. భాష్యము. శ్రీకృష్ణుని విస్మరించినవారు నిశ్చయముగా మోహమునకు గురగుదురు. కాని కృష్ణ చైతన్యవంతుడు ఎన్నడును అట్టి మోహమునకు గురికాడు. సర్వం జ్ఞానప్లవేనైవ జ్ఞానాగ్ని సర్వకర్మాణి న హి జ్ఞానేన సదృశం అని భగవద్గీత యందు జ్ఞానము ఎంతగానో ప్రశంసింపబడినది. ఆ జ్ఞానమెట్టిది. సప్తమ నందు అధ్యాయపు 19వ శ్లోకము చెప్పబడినట్లు ఎవరైనను శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతులై అతనికి సర్వముంతు సమర్పించుట ద్వారా పరిపూర్ణ జ్ఞానమును పొందుదురు. బహూనాం జన్మనామంతో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేకానేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైనవాడు శ్రీకృష్ణుని శరణు పొందినప్పుడు లేక కృష్ణ చైతన్యమును పొందినప్పుడు వారి పగటి పూట సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు సర్వము వ్యక్తము కాబడును. వాస్తవమునకు జీవులు అనేక రకములుగా భ్రాంతికి గురియగుచుందురు. ఉదాహరణకు అతడు అహంకారముతో తానే భగవానునిగా భావించినప్పుడు అజ్ఞానముతో అతడు మాయ పన్నెడి చివరి ఉచ్చులో పడిపోవును. జీవుడు భగవానుడేయైనచో అతడు అజ్ఞానముచే ఎట్లు మోహితుడగును? అజ్ఞానముచే భగవానుడు మోహితుడగునా? ఒకవేళ అదే వాస్తవమైనచో అజ్ఞానము భగవానుని కంటే గొప్పదని చెప్పవచ్చును. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుని నుండియే యథార్థ జ్ఞానము లభించును. కనుకనే మానవుడు అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని అన్వేషించి అతని నిర్దేశమున కృష్ణ చైతన్యమనగానేమిటో ఎరుగవలెను. ఎందుకనగా సూర్యుడు అంధకారమును తరిమి వేయుచున్నట్లే కృష్ణ చైతన్యము అజ్ఞానము నంతటినీ ఖచ్చితముగా పారద్రోలగలదు. కాని తాను ఈ దేహమును కాదనియు ఈ దేహమునకు అతీతుడననెడి పరిపూర్ణ జ్ఞానమున్నప్పటికిని ఆత్మ మరియు పరమాత్మునికి నడుమగల భేదమును అతడు గ్రహింపలేకపోవచ్చును. కాని ఎవరైనను ప్రామాణికుడు పరిపూర్ణ కృష్ణచైతన్యవంతుడైనట్టి ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించినచో అతనికి సర్వము విదితము కాగలదు. ఎవరైనను స్వయముగా భగవానుని ప్రతినిధిని ఆశ్రయించినప్పుడే శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు దేవాదిదేవునితో తమకు గల సంబంధమును గూర్చియు వాస్తవముగా ఎరుగగలుగును. సాధారణముగా భగవానుని ప్రతినిధి అయినవాడు భగవానునికి సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగియుండుటచే భగవానునితో సమానముగా భక్తిగౌరవములు లభించినను తానేన్నడును భగవానుడనని పలుకడు. భగవానునికి మరియు జీవునికి నడుమగల భేదమును ప్రతియొక్కరు ఎరుగవలెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ద్వితీయ అధ్యాయము నందు ప్రతిజీవియు వ్యక్తిత్వమును కలిగి యుండుననియు భగవానుడు కూడా వ్యక్తిత్వమును కలిగి యుండునని తెలిపియుండెను. జీవులందరును భూతకాలమందును వర్తమాన కాలమునందును
భవిష్యత్తు కాలము నందును వ్యక్తిత్వమును కలిగియుందురు. జీవులు ముక్తినొందిన పిమ్మట కూడా తమ వ్యక్తిత్వమును కలిగియుందురు. రాత్రియందు చీకటిలో సర్వము ఒకే విధముగా గోచరించినను సూర్యోదయమైనంతనే ప్రతిదియు వాటి యథార్థ రూపములో గోచరించును. ఆధ్యాత్మిక జీవితము నందలి జీవస్వరూపముతో కూడిన వ్యక్తిత్వముతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమైయున్నది. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిషష్టస్తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మష. అనువాదము బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నియును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. భాష్యము శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము, గీతాజ్ఞాన మంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడని ప్రతిపాదించుట యందే కేంద్రీకరింపబడినది. వేదవాంగ్మయ మంతయు ఈ విషయమునే తెలుపచున్నది. పరతత్వమనగా పరమ సత్యత్వమని భావము. పరతత్వము నెరిగినవారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ భగవానుడనెడి తత్వములుగా అవగాహన చేసికొనగలరు. పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాదిదేవుడే చరమానుభవము. భగవానునకు మించినది మరొక్కటి లేదు. కనుకనే భగవానుడు నందు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ. ఓ అర్జున, నా కంటే పరతరమైనది మరొక్కటి లేదు అని బోధించెను. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణుని పైననే ఆధారపడి యున్నదని తెలుపబడినది. బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం గీతా. కనుక అన్ని విధముల శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనస్సు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా శ్రీకృష్ణుని యందే నెలకొని యుండునో, ఎవరు సంపూర్ణ కృష్ణచైతన్యము కలవారై యుండురో, వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగింపబడి కల్మషరహితులై పరతత్వమునకు సంబంధించిన సర్వ విషయములందును పరిపూర్ణ జ్ఞానము గలవారయ్యుందురు. కృష్ణచైతన్యవంతుడు శ్రీకృష్ణుని యందు వివిధ తత్వములు కలవని, ఏకకాలమున నిరాకారము మరియు సాకారము, సంపూర్ణముగా అవగతము చేసికొనగలుగును. అట్టి దివ్యజ్ఞానముతో మానవుడు ముక్తిమార్గమున నిశ్చలమైన పురోభివృద్ధిని సాధించగలడు. విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. అనువాదము వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగినవారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునకమును, సునకమాంసము తినువానిని, చండాలుని సమదృష్టితో వీక్షింతురు. భాష్యము కృష్ణచైతన్యవంతుడు జాతి కులవిచక్షణను చూపడు. సంఘదృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరుకావచ్చును. అట్లే జాతిని బట్టి సునకము, గోవు, ఏనుగు మున్నగునవి వేరుకావచ్చును. కాని ఈ విధమైన దేహపర భేదములు దివ్యజ్ఞాని దృష్టిలో అర్ధరహితములు. ఇందుకు దేవాదిదేవునితో వానికి గల సంబంధమే కారణము. ఎందుకనగా దేవాదిదేవుడు తన స్వరూపాంశయైన పరమాత్మ రూపము భగవానుడున్న ఎల్లరి హృదయములందును నెలకొనియుండును. దేవాదిదేవుని గూర్చిన ఇట్టి అవగాహనయే యథార్థమైన జ్ఞానము. ప్రతిజీవిని భగవానుడు మిత్రునిగానే భావించును. కనుక జీవుల యందలి దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల యందున్నను అతడు మాత్రము అందరిపట్లను సమానమైన దయను కలిగియుండును. జీవుల యొక్క స్థితులలో సంబంధము లేకుండా అతడు వారియందు పరమాత్మ రూపమున నెలకొనియుండును. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను భగవానుడు పరమాత్మగా ఆ రెండింటి యందును నెలకొని యుండును. దేహములనునవి భిన్న భౌతిక ప్రకృతిజన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను, దేహము నందుండెడి ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి యుండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగియున్నప్పటికిని అవి పరిమాణములో ఎన్నడును సమానులు కాజాలవు.
ఎందుకనగా జీవాత్మ తాను నిలిచియున్న ఆ ప్రత్యేక దేహమునకే పరిమితమవ్వగా పరమాత్మ ప్రతిజీవి దేహము నందును నిలిచియుండును. ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి గలవాడగును. చైతన్యము, శాశ్వతత్వము, ఆనందమయములనునవి ఆత్మ, పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కాని జీవాత్మ తాను నిలిచియున్న దేహ పరిధి అందే చైతన్యమును కలిగియుండును. కాని పరమాత్మ సర్వదేహముల చైతన్యమును, జ్ఞానము కలిగియుండును. ఇదియే వాటికి నడుమగల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణలేక సర్వదేహములందును నిలిచియుండును. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రాహ్మణి తే స్థితాః. అనువాదము సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టివారై యుందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మము నందు స్థితిని కలిగియున్నట్టి వారే యగుదురు. భాష్యము పైన పేర్కొనబడినట్లుగా మనస్సు నందలి సమానత్వము ఆత్మానుభూతికి చిహ్నము. వాస్తవముగా అట్టిస్థితిని పొందినవారిని భౌతిక పరిస్థితులను ముఖ్యముగా జననమరణములను జయించినవారుగా భావింపవలెను. మానవుడు దేహాత్మబుద్ధిని కలిగియున్నంత వరకు బద్ధజీవునిగానే భావింపబడినను, ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధజీవితము నుండి విముక్తుడగును. అనగా మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించును. రాగద్వేషములు లేనివాడగుటచే భగవానుడు దోషరహితుడు. అట్లే జీవి కూడా రాగద్వేషముల నుండి విడివడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తున ప్రవేశించుటకు అర్హుడగును. అట్టి వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టివారిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకము నందు వర్ణింపబడినవి. న ప్రహృష్యేత్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూతో బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. అనువాదము: ప్రియమైన దాని పొందినప్పుడు ఉప్పొంగక అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగినవాడును, మోహితుడు కానివాడును, భగవద్విజ్ఞానమును పూర్తిగా నెరింగినవాడును అగు మానవుడు పరబ్రహ్మము నందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును. భాష్యము ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడ తెలుపబడినవి. ఆత్మ మరియు దేహము ఒకటే అను దేహాత్మబుద్ధితో మోహగ్రస్తుడు కాకపోవుటయే అతని ప్రథమలక్షణము. తాను ఈ దేహమును కాదనియు దేవాదిదేవుని అంశననియు అతడు పూర్తిగా ఎరిగియుండును. కనుకనే దేహమునకు సంబంధించిన దేనినైనను అతడు సాధింపగలిగినప్పుడు సంతోషింపడు మరియు నష్టపోయినప్పుడును చింతింపడు. మనస్సు యొక్క ఈ స్థిరత్వమే స్థిరబుద్ధి ఎనబడును. కనుకనే అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించుట గాని దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్యపరుచుట గాని చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ భగవానుడనెడి పరతత్వ జ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనగలిగెడి ఉన్నత స్థితికి చేర్చగలదు. ఈ విధముగా అట్టిభక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మములో ఐక్యము నొందుటకు యత్నింపక, తన నిజస్వరూప స్థితిని పూర్తిగా ఎరుగగలడు. ఇదియే బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి ఎనబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యము. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్ సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అనువాదము: అట్టి ముక్తపురుషుడు బాహ్యేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యము ననుభవించుచు సదా ధ్యానమగ్నుడై యుండును. ఆ విధముగా ఆత్మదర్శియైన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖము ననుభవించును. భాష్యము: కృష్ణ చైతన్యవంతుడు గొప్ప భక్తుడైన శ్రీ యమునాచార్యులు ఈ క్రింది విధముగా చెప్పియుండిరి. యదవధి మమ చేత
కృష్ణపాదారవిసే నవనవరసధామన్యుద్యతం రంతుమాసీత్ తదవధి బత నారీసంగమే స్మర్యమానే భవతి ముఖవికార సుష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొని దేవాదిదేవుని యందు నిత్యనూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున మైథున సుఖభావన కలిగినంతనే అరుచిచే ముఖవికారము కలిగి నేను ఆ భావముపై ఉమ్మివేయుదును. బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యము నందున్నవాడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొని యున్నందున భౌతిక సుఖముల పట్ల రుచిని పూర్తిగా కోల్పోవును. భౌతిక భావనలో అత్యున్నత సుఖము మైథున భోగము. ప్రపంచమంతయు ఈ భ్రమతోనే కొనసాగుచున్నది. భౌతికవాది ఎట్టి భావన లేకుండా ఎట్టి కర్మను చేయజాలడు. కాని కృష్ణ చైతన్యము నందు నెలకొనిన అట్టి వ్యక్తి మైథున సుఖమును త్యజించి అధికమైన ఉత్సాహముతో కర్మచేయును. అట్టి భోగత్యాగము ఆత్మానుభూతికి ఒక పరీక్ష. ఎందుకనగా ఆత్మానుభూతి మరియు మైథున సుఖమునకు పొత్తు ఎన్నడును కుదరదు. కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్మడగుట చేత ఏ విధమైన ఇంద్రియ సుఖముల పట్లను ఆకర్షణను కలిగియుండడు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంత కౌంతయ న తేషు రమతే బుధా. అనువాదము బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖకారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగియుండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతినొందడు. భాష్యము భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కముచే కలుగుచుండును. కాని దేహము అశాశ్వతమైనందున అట్టి భౌతిక సుఖములన్నీయు అశాశ్వతములగును. ముక్తాత్ముడు అశాశ్వతమైన దేనియందును ఆసక్తిని కనపరచడు. ఆధ్యాత్మికానందపు అనుభూతిని చవిచూచిన ముక్తాత్ముడు తుచ్చమైన సుఖము ననుభవించుటకు ఎట్లు అంగీకరించును? ఈ విషయమును గూర్చి పద్మపురాణము శ్రీరామచంద్ర శతనామ స్తోత్రము -8 నందు ఇట్లు తెలుపబడినది. రమంతే యోగినో నండే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. యోగులు పరతత్వము నందు రమించుచు అనంతముగా దివ్యానందము ననుభవింతురు. కనుకనే పరతత్వము దేవాదిదేవుడు శ్రీరాముడని తెలియబడును. శ్రీమద్భాగవతము నందు కూడా ఈ విధముగా తెలుపబడినది. నాయం దేహా దేహభాజాం నృలోకే కష్టాన్ కామనర్హతే విడ్భుజాం ఏ తపో దివ్యం పుత్రకా ఏన సత్వం శుద్ధేద్యస్మాద్ బ్రహ్మసౌఖ్యం త్వనంతం. ఋషభదేవుడు ఇలా చెబుతున్నాడు: ప్రియమైన పుత్రులారా, మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకై తీవ్రముగా యత్నించుట యుక్తము కాదు. అట్టి ఇంద్రియ సుఖములు మలభక్షణము చేయు సూకరములకు కూడా లభించును. అట్లుగాక ఈ జీవిత మనుగడను శుద్ధిచేయు తపస్సును మీరు చేపట్టవలెను. తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మికానందము ననుభవింపగలరు. కనుకనే నిజమైన యోగులు లేక వివేకమంతుడు నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియ సుఖములచే ఆకర్షణకు గురికారు. మానవుడు భౌతిక విషయ సుఖముల పట్ల ఎంత అధికముగా ఆసక్తిని పెంచుకొనునో అంత అధికముగా భౌతిక దుఃఖములందు బంధింపబడును. శక్నోతి హైవయ సోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరా. అనువాదము ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో, అతడే దివ్యస్థితి యందున్నట్టివాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. భాష్యము ఆత్మానుభూతి మార్గమున స్థిరమైన పురోభివృద్ధిని పొందగోరువాడు భౌతిక ఇంద్రియ వేగములను నియంత్రించుటకు యత్నంపవలెను. వాచావేగము, క్రోధవేగము, మనోవేగము, ఉదరవేగము, ఉపవస్థ వేగము, జిహ్వావేగము అను అనేక ఇంద్రియ వేగములు కలవు. ఈ వివిధేంద్రియ వేగములను మరియు మనస్సును నిగ్రహింపగలిగినవాడు గోస్వామి లేక స్వామి ఎనబడును.
ఉపదేశామృతము 1. అట్టి గోస్వాములు నియంత్రింపబడిన కఠినమైన జీవితములను గడుపుతూ ఇంద్రియ వేగములకు దూరమై యుందురు. భౌతిక వాంఛలు సంతృప్తి నొందనప్పుడు అవి క్రోధమును కలిగించును. కనుకనే భౌతికమైన మనస్సు నేత్రములు, హృదయము కలతనొందును. కనుకనే ఈ భౌతిక దేహమును విడుచుటకు పూర్వమే మానవుడు వానిని నియంత్రించుటను అభ్యసింపవలెను. అట్లు చేయగలిగినవాడు ఆత్మానుభూతిని పొందినట్టివాడై అట్టి స్థితియందు అతడు పూర్ణానందము ననుభవించును. కనుక కోరిక మరియు క్రోధములను నియంత్రించుటకు తీవ్రముగా యత్నించుటయే యోగసంపన్నుని విద్యుక్తధర్మమై యున్నది. యో నత సుఖో నత రారామస్తథాంతర్న్యోతిరేవయ 1 స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి. అనువాదము తన అంతరంగమందే ఆనందమును కలిగినవాడును, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించువాడును, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడును అగు మానవుడే నిజమైన యోగిశ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. భాష్యము అంతరంగము నందు ఆనందమును అనుభవించనివాడు పై సుఖములను కలుగజేయు బాహ్యకర్మల నుండి ఎట్లు విరమింపగలడు? ముక్తాత్ముడు యథార్థమైన అనుభవము చేతనే సుఖము ననుభవించును. కనుకనే అతడు ఎక్కడైనను మౌనముగా కూర్చొని అంతరంగము నందే సుఖమును అనుభవింపగలడు. అట్టి ముక్తపురుషుడు బాహ్యసుఖము నెన్నడును వాంఛింపడు. ఈ స్థితి బ్రహ్మభూత స్థితి యని పిలువబడును. అట్టి స్థితిని పొందిన మానవుడు భగవధామమును నిశ్చయముగా చేరగలడు. లభస్తే బ్రహ్మనిర్వాణం ఋషయ క్షీణకల్మష చిన్నద్వైధా యతాత్మాన సర్వభూతహితే రతాః. అనువాదము అంతరంగమందే మనస్సు సంలగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైనట్టి ద్వంద్వములకు అతీతమైనవారును, సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహముతో పనిచేయువారును, సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. భాష్యము సంపూర్ణముగా కృష్ణచైతన్యము నందున్నవాడే వాస్తవమునకు సర్వజీవుల సంక్షేమ కార్యమునందు నెలకొనినట్టివాడని చెప్పబడును. శ్రీకృష్ణుడే సర్వమునకు మూలకారణమనెడి వాస్తవజ్ఞానము గల వ్యక్తి ఆ భావముతో వర్తించినచో అందరి సంక్షేమము కొరకును వర్తించినవాడగును. శ్రీకృష్ణ భగవానుడు సర్వభోక్త పరమ ప్రభువని, పరమ మిత్రుడనెడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణము. కనుకనే మానవ సమాజ మందంతటను చైతన్యమును పునరుద్ధరించుటయే వాస్తవమునకు అత్యున్నత సంక్షేమ కార్యము. బ్రహ్మ నిర్వాణమును పొందకుండా ఎవ్వరును అట్టి ఉత్తమ సంక్షేమ కార్యము నందు నెలకొనజాలరు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని దేవాదిదేవత్వము నందు ఎట్టి సందేహమును కలిగియుండడు. అతడు పూర్తిగా పాపరహితుడగుటయే అందులకు కారణము. అదియే దివ్యమైన ప్రేమస్థితి. మానవ సమాజమునకు భౌతిక సంక్షేమమును చూచుట యందు మాత్రమే ఆసక్తుడైనవాడు వాస్తవమునకు ఎవ్వరికిని హితమును చేకూర్చజాలడు. బాహ్య దేహమునకు, మనస్సునకు చేకూర్చబడు తాత్కాలిక ఉపశమనము సంతృప్తిని కలుగజేయదు. జీవన సంఘర్షణ మందలి దుఃఖములకు నిజమైన కారణము శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధమును జీవుడు మరచుటయే. శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును మానవుడు పూర్తిగా ఎరిగినప్పుడు భౌతిక దేహము నందున్నప్పటికిని అతడు ముక్తాత్ముడే యగును. కామక్రోధ విముక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. అనువాదము కామక్రోధముల నుండి విడివడినవారును, ఆత్మదర్శులును, ఆత్మ సంయమనము కలిగినవారును, సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారును అగుమహాత్ములు. నిశ్చయముగా అచిరకాలములోనే బ్రహ్మనిర్వాణమును పొందుదురు. భాష్యము ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధుపురుషులలో కృష్ణచైతన్యము నందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడు. శ్రీమద్భాగవతము ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుచున్నది.
యత్పాదపంకజపలాసవిలాసభక్త్యా కర్మాశయం గ్రథితముద్రథయంతి సంత తద్వన్న రిక్తమతయో యతయోపి రుద్ధ స్రోతోగణాస్తమరణం భజ వాసుదేవం. దేవాదిదేవుడైన వాసుదేవుని భక్తియుక్త సేవతో అర్చించుటకు యత్నింపుము. కామ్యకర్మల యందు గల నిగూఢమైన వాంఛను సమూలముగా నశింపజేసికొనుచు భగవానుని పాదపద్మములను సేవించుటచే గలుగు దివ్యానందము ననుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగములను అణచగలిగినట్లుగా మహామునులు కూడా ఇంద్రియ వేగములను నియంత్రింపలేకున్నారు. కామ్యకర్మల ఫలమును అనుభవింపవలెనను కోరిక బద్ధజీవుని యందు మిక్కిలి గాఢముగా నుండును. మహామునులైన వారు కూడా ఎంతగా ప్రయత్నించినను అట్టివాంఛలను నియంత్రింపజాలరు. కృష్ణ చైతన్యముతో శ్రీకృష్ణ భగవానుని సేవయందు సదా నెలకొనియుండు భగవద్భక్తుడు ఆత్మజ్ఞాన పూర్ణుడై శీఘ్రమే బ్రహ్మనిర్వాణ స్థితిని, బ్రహ్మమునందు ముక్తిని పొందును. అతడు ఆత్మానుభూతి విషయమున సమగ్రజ్ఞానము గలవాడగుట చేత నిరంతరము ధ్యానమగ్నుడై యుండును. దీనికి ఈ క్రింది ఉదాహరణను తెలుపవచ్చును. దర్శన ధ్యాన సంసర్సైర్ మత్స్యకూర్మ విహంగమా స్వాన్యపత్యాని పుష్టని తథాహమపి పద్మజా. దేవాదిదేవుడు బ్రహ్మదేవునితో ఇట్లు పలికెను. మత్స్యము దృష్టి చేతను, తాబేలు ధ్యానము చేతను, పక్షులు స్పర్శచేతను తమ సంతానమును పోషించును. అట్లే, ఓ పద్మజా, నేను కూడా నా భక్తులను ఆ విధముగానే పోషించుచుందును. పద్మపురాణము. మత్స్యము కేవలము తమ సంతానమును దర్శనము ద్వారానే పోషించును. తాబేలు ధ్యానము ద్వారా తన సంతానమును పోషించును. తాబేలు తన గ్రుడ్లను తీరము నందు గల భూమిలో పెట్టి తాను నీటిలో తిరుగుచు వానిని గూర్చి ధ్యానించుచుండును. అట్లే కృష్ణచైతన్యవంతుడైన భక్తుడు భగవద్ధామము నుండి అత్యంత దూరము నందున్నప్పటికిని కృష్ణచైతన్యము నందు నెలకొనుట ద్వారా నిరంతరము దేవాదిదేవుని ధ్యానిస్తూ అతని కృపచేతనే భగవద్ధామమును చేరగలడు. అతడెన్నడును భౌతిక దుఃఖములచే ప్రభావితుడు కాడు. అట్టి జీవన స్థితియే బ్రహ్మనిర్వాణము. నిరంతర బ్రహ్మభావనచే భౌతిక దుఃఖములు లేకుండుట యనబడును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాంతరే భ్రువో. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిర్మునిర్మోక్షపరాయణ. విగతేచ్ఛాభయక్రోధో యా సదా ముక్త ఏవ సా. అనువాదము. బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి, ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక, భయము, క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. భాష్యము. కృష్ణచైతన్యము నందు నెలకొనుట ద్వారా మానవుడు వెంటనే తన ఆధ్యాత్మిక స్వరూపమును గుర్తింపగలుగును. తదుపరి అతడు భక్తియుక్త సేవ ద్వారా భగవానుని అవగతము చేసికొనగలడు. భక్తియుక్త సేవ యందు నెలకొనినప్పుడు మానవుడు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరి తన కర్మలన్నింటి యందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును. ఇట్టి ప్రత్యేక స్థితియే పరబ్రహ్మము నందు ముక్తస్థితి యనబడును. పరబ్రహ్మము నందు ముక్తస్థితిని సాధించు విషయమును గూర్చి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అను 8 అంగములుగా గల అష్టాంగయోగ ద్వారా ఎట్లు మానవుడు అట్టి స్థితిని పొందగలడో ఉపదేశించుచున్నాడు. రాబోవు షష్ఠాధ్యాయము నందు వివరముగను, పంచమాధ్యాయపు చివరన స్వల్పముగా ఈ యోగ విషయము తెలుపబడినది. శబ్దము, స్పర్శ, రూపము, రుచి, రసము, వాసన, గంధము వంటి ఇంద్రియార్థములను యోగము నందలి ప్రత్యాహార విధానము ద్వారా తొలగించి, దృష్టిని కనుబొమ్మల నడుమ నిలిపి, సగం మూసిన కనులతో నాసికాగ్రమున కేంద్రీకరింపవలెను.
కనులను పూర్తిగా మూసినచో నిద్రించు అవకాశము కలదు. అంతేకాకుండా ఇంద్రియార్థములచే ఆకర్షింపబడు అపాయము కూడా కలదు. కనుక కనులను పూర్తిగా తెరిచియుండుట చేత కూడా ఎట్టిలాభము కలుగదు. కనుకనే సగం మూసిన కనులతో ఉచ్ఛ్వాస నిశ్వాసములను క్రమబద్ధము చేయుట ద్వారా శ్వాసచలనములను నాసిక యందే నియంత్రింపవలెను. ఇట్టి యోగభ్యాసము ద్వారా మానవుడు ఇంద్రియములను నియంత్రింపగలిగి బాహ్యములైన ఇంద్రియార్థములను త్యజింపగలుగును. విధముగా అతడు బ్రహ్మనిర్వాణమును పొందుటకు సన్నద్ధుడగును. ఈ యోగవిధానము మానవుడు అన్ని విధములైన భయము, క్రోధముల నుండి విముక్తుడై దివ్యస్థితి యందు పరమాత్మ ఉనికిని అనుభూతి చెందుటకు ఎంతగానో తోడ్పడును. మరో మాటలో చెప్పాలంటే యోగ సిద్ధాంతములను నిర్వహించుటలో కృష్ణ చైతన్యము అత్యంత సులభమైన విధానము. ఈ విషయము రాబోవు అధ్యాయమునందు చక్కగా వివరింపబడును. కృష్ణ చైతన్యవంతుడు నిరంతరము భక్తియుక్త సేవ యందు నెలకొని యుండుటచే తన ఇంద్రియములను మరే ఇతర కార్యములందును నెలకొల్పడు. ఇంద్రియములను నియంత్రించుటకు ఈ పద్ధతియే అష్టాంగ యోగ పద్ధతి కంటెను ఉత్తమమైయున్నది. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. అనువాదము సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియమములకు చరమ భోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. భాష్యము మాయాశక్తి బంధములోనున్న బద్ధజీవులు భౌతిక జగత్తునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కాని భగవద్గీత యందలి ఈ భాగమున వివరింపబడిన ఈ శాంతి సూత్రమును మాత్రము వారెరుగరు. అట్టి అత్యున్నతమైన శాంతి సూత్రము ఇక్కడ ఈ విధముగా వివరింపబడినది. సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అక్కడి దేవతలకును ప్రభువగుటచే అతని దివ్యసేవకై జనులు సర్వమును అర్పింపవలెను. అతని కంటెను మహత్తరుడు మరొక్కడు లేడు. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కంటెను అతడు శ్రేష్ఠుడు. కనుకనే భగవానుడు తమీశ్వరానాం పరమం మహేశ్వరం అని వేదములందు శ్వేతాస్వతరోపనిషత్తు వర్ణింపబడెను. మాయామోహితులైన జీవులు తాము చూచు దాని కంతటికిని ఈశ్వరులు కావలెనని యత్నించుచున్నారు. కాని వాస్తవమునకు వారు దేవాదిదేవుని యొక్క మాయాశక్తి ఆధీనము నందున్నట్టివారే. శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభువు. బద్ధజీవులు కఠినమగు ప్రకృతి నియమములకు లోబడియుండువారు. ఈ నగ్నసత్యమును ఎరుగనంతకాలము ప్రపంచమునందు వ్యక్తిగతముగా గాని సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. శ్రేష్ఠులైన దేవతలతో సహా జీవులందరును అతని ఆధీనము నందుండువారు అనుటయే కృష్ణ చైతన్యము. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యము నందే మానవుడు పరమశాంతిని పొందగలడు. సాధారణముగా కర్మయోగమని తెలియబడు కృష్ణ చైతన్యమునకు ఈ పంచామాధ్యాయము ప్రయోగాత్మక వివరణయయ్యున్నది. కర్మయోగము ఏ విధముగా ముక్తిని చేకూర్చగలదనెడి మానసిక కల్పనతో కూడిన ప్రశ్నకు ఇక్కడ సమాధానమివ్వబడినది. కృష్ణ చైతన్యముతో కర్మచేయుట అనగా శ్రీకృష్ణుడే సర్వమునకు పరమేశ్వరుడు అను సంపూర్ణ జ్ఞానముతో కర్మచేయుటయని భావము. అట్టి కర్మ దివ్యజ్ఞానము కంటెను అన్యమైనది కాదు. భక్తియోగము ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యము కాగా జ్ఞానయోగము అట్టి భక్తియోగమునకు చేరు మార్గము వంటిది. పరతత్వముతో తనకు గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుటయే కృష్ణ చైతన్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమే ఈ చైతన్యము నందలి పరిపూర్ణ స్థితి.
వాస్తవమునకు శుద్ధాత్మ భగవానుని అంశగా అతనికి నిత్యదాసుడై యుండును. కాని మాయ పయధికారము వహింపవలెనను కోరికచే అతడు మాయతో సంపర్కమును కలిగించుకొనును. ఆ సంపర్కమే అతని సమస్త దుఃఖములకు కారణమగును. అతడు భౌతిక జగత్తులో సంపర్కమును కలిగి యున్నంతకాలము భౌతికావసరముల కొరకై కర్మనొనరింప వలసివచ్చును. కృష్ణ చైతన్యమనునది అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని ఈ జగత్తునందు జాగృతము చేయునదైనందున మానవుడట్లు భౌతికత్వము నందున్నను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతకు గొనిరాగలదు. ఆధ్యాత్మిక జీవితమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధిని సాధించునో అంత అధికముగా భౌతిక బంధముల నుండి విడివడగలుగును. భగవానుడు ఎవరి పట్లను పక్షపాతమును కలిగియుండడు. కనుక మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ చైతన్యము నందు అతని విద్యుక్తధర్మ నిర్వహణము పైననే ఆధారపడియుండును. అట్టి కృష్ణ చైతన్య సహితకర్మ అన్ని విధముల ఇంద్రియములను నిగ్రహించుట యందును మరియు కామక్రోధముల వేగమును జయించుట యందును తోడ్పడును. ఈ విధముగా ఇంద్రియముల పలువేగములను నియంత్రించి కృష్ణ చైతన్యము నందు స్థిరముగా నెలకొనినవాడు నిజముగా బ్రహ్మనిర్వాణము లేక ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడగును. యోగము యొక్క పరమ ప్రయోజనము నిర్వహింపబడుచున్నందున కృష్ణ చైతన్యమందు అష్టాంగయోగము అప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి యను 8 అంగములు గల యోగాభ్యాసము మానవుని క్రమముగా ఉద్ధరించును. అది భక్తియుక్త సేవచే పరిపూర్ణత్వము నొందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియుక్త సేవయందలి పరిపూర్ణత్వమే మానవునకు శాంతిని ప్రసాదింపగలదు. అదియే మానవజన్మ పరమ సంసిద్ధి. శ్రీమద్భగవద్గీత యందలి కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అను పంచమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.